తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్లన్నీ మృత్యువాత పడుతున్నాయి. అనుమానంతో అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబొరేటరీకి పంపించారు. ఈ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, ఫారెస్ట్ సమన్వయ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కానూరు గ్రామం పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్, 10 కిలోమీటర్ల వరకు సర్వీలెన్స్ జోన్ గాను ప్రకటించారు. జిల్లాలో నల్లజర్ల, సీతానగరం మండలం మిర్తిపాడులో కూడా పౌల్ట్రీ కోళ్లు చనిపోయినట్లుగా సమాచారం. ఆయా ప్రదేశాల్లో కూడా 1 కిలోమీటర్ రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వీలెన్స్ జోన్ గా ప్రకటించాల్సిందిగా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలను జారీ చేశారు. ఈ పరిధిలో 144, 133 సెక్షన్ ను అమలు చేయాల్సిందిగా పోలీస్ అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచించారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని కలెక్టర్ సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. పెరవలి మండలం కానూరులో బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. దీని మీద తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బి ప్రశాంతి జిల్లా అధికారులతోటి రివ్యూ నిర్వహించారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం అంతా కూడా బర్డ్ ఫ్లూ నియంత్రణకి ఒక యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టారు. అయితే ఇక్కడ కానూరులో దాదాపుగా 62,000 బర్రెలు అంటే కోళ్లు చనిపోయిన పరిస్థితి ఉంది. మరికొన్ని కోళ్లు ఉన్నాయి, వాటిని కూడా బరిలు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని కంట్రోల్ చేసేందుకు ఎట్లా అనేది జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. దీని మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ పశుసంవర్ధక శాఖ సంబంధించిన డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది? గత చూసినట్లయితే ఒక వారం రోజులుగా బర్డ్ చనిపోతున్నాయి అనేది నడుస్తూ ఉంది. ఈ ల్యాబ్ దేని నుంచి వచ్చింది? దీన్ని ఎన్ని రోజులు మనం నియంత్రించే అవకాశం ఉంటుంది? మాకు గత వారం రోజుల క్రితం మాకు ఇక్కడ అన్యూజువల్గా ఎక్కువ కోళ్ళు చనిపోతున్నాయని చెప్పి సమాచారం రావడం జరిగింది. దాని మీద మేము మా రీజనల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ సిబ్బందిని పిలిపించి శాంపుల్స్ తీయించడం జరిగింది. ఆ శాంపుల్స్ని హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ భూపాల్కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి మాకు ఈరోజు కన్ఫర్మేషన్ వచ్చింది, ఇది బర్డ్ ఫ్లూ వైరస్ ఈ ఫామ్లో ఉంది అని చెప్పేసి. ఆ ప్రకారంగా మేము కలెక్టర్ గారి దృష్టిలో ఈ విషయాన్ని తీసుకెళ్ళి జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో లైన్ డిపార్ట్మెంట్స్ సిబ్బంది అందరూ కూడా అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ రోల్స్ ఉన్నాయి. మేడం గారి ఆదేశం ప్రకారం అందరూ కూడా వారి విధులు నిర్వర్తించడానికి సిద్ధమైపోయారు. ఇందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా దీన్ని 2 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. హై సెక్యూరిటీ హై రిస్క్ జోను, అట్లానే సర్వేలెన్స్ జోను. హై రిస్క్ జోన్ అనేది 1 కిలోమీటర్ పరిధిలో ఎక్కడైతే ఏ ఫామ్లో అయితే మనకి డిసీజ్ ఐడెంటిఫై చేయలేదో ఆ ఫామ్కి ఉన్న 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న బర్డ్స్ అన్నింటినీ కూడా కలు చేసేసి ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి స్ప్రెడ్ కాకుండా అక్కడే ఇన్ఫెక్షన్ భూస్థాపితం అయ్యేట్టుగా చేయడం కోసం చర్యలన్నీ చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆ విలేజ్ అందరినీ కూడా హై రిస్క్ జోన్ కింద డిమార్కేట్ చేసి బోర్డర్స్లో డిమార్కేషన్ పెట్టడం జరిగింది. అలానే ఆ విలేజ్లో ఉన్న చికెన్ షాప్స్, మటన్ షాప్స్ అన్ని కూడా బంద్ చేయడం జరిగింది. అట్లానే సర్వైలెన్స్ జోన్లో కూడా బంద్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఈ బర్డ్ ఫ్లూ గత వారం రోజులు చూసినట్లయితే కొన్ని కోళ్ళ ఫారాల్లో చనిపోతున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. అయితే అది నిర్ధారణ ఈ రోజు జరిగింది. ఈ పరిణామాల్లో జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఇది ఎన్ని రోజుల్లో మనం కంట్రోల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? మనకి ఇంకా మిగతా ఏరియాల్లో ఎక్కడి నుంచి కూడా ఏ విధమైన మోర్టాలిటీ అనేది మనకు రిపోర్ట్ కాలేదు. కేవలం ఈ మండలంలోనే ఎక్కువ రిపోర్ట్ అయింది. ఆ మండలంలో మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ డిసీజ్ బర్డ్ మూమెంట్ ఆపేసేస్తే డిసీజ్ స్ప్రెడ్ అయ్యేదానికి స్కోప్ లేదు. ఇక అక్కడే ఆపేసేస్తున్నాము. ఆపేస్తే ఇంకా డిసీజ్ స్ప్రెడ్ కాదు. వన్స్ ఈ లెఫ్ట్ ఓవర్ బర్డ్స్ని కూడా కిల్ చేసిన తర్వాత ఫార్మ్ ప్రిమిసెస్ అన్నీ కూడా డిజిన్ఫెక్ట్ చేయటం, శానిటైజ్ చేయటము, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తాము. ఆ కార్యక్రమం అంతా కూడా థియరిటికల్ గా జరుగుతుంది. 62,000 కోళ్లు ఆ ఫారంలో చనిపోయినాయి.
అంతకుముందు కొన్ని కోళ్ళు సప్లై చేస్తుంటారు కదండి కొన్ని చోట్ల, ఎక్కడైనా మనుషుల్లో ఏదైనా దానికి కూడా మనకి డిసీజ్ అవుట్ బ్రేక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెహికల్ మూవ్మెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేస్తున్నాము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి కూడా కనుక్కొని ఆర్టీఓ గారికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వెహికల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళి ఆ వెళ్ళిన చోట ఎక్కడ ఉన్నాయని తీసుకోమన్నారు. ఆ తీసుకున్న చోట కూడా మా సర్వేలెన్స్ టీమ్ ఉంటుంది. ఆ సర్వేలెన్స్ టీము అక్కడ కూడా అబ్జర్వ్ చేసి అక్కడ ఏదన్నా మళ్ళీ అన్టువర్డ్ సిచ్యువేషన్ ఉందా లేదో గమనించి ఉంటే మాత్రం అక్కడ వరకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఎక్కడైతే రిపోర్ట్ కాలేదు. అంటే ఇప్పుడు నిడదోలు, కొవ్వూరు, రాజమండ్రి ఈ ప్రాంతాలకి సమీపంలో ఉంది. అంటే ఈ పట్టణాలకు ఎక్కువగా ఈ కోళ్ళు సరఫరా జరిగి ఉంటుందని ఇక్కడ కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు చెప్పారు. ఆల్రెడీ ఆర్ఆర్ టీమ్స్ ఫామ్ చేశాము. ఆ టీమ్స్ ఆ యాక్షన్ లోనే ఉన్నాయి. ఇక్కడ షాప్స్ లో కూడా అబ్జర్వేషన్ లో ఉన్నారు. అక్కడ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మాత్రం దాని మీద తగిన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు నల్లజర్ల అలాగే మిట్టిపాడులో కూడా ఇలాంటి కోళ్ళు చనిపోయిన పరిస్థితి ఉందని చెప్పి సమాచారం వచ్చిందన్నారు. మీకు ఎట్లాంటి సమాచారం? అక్కడ ఎక్కువ మోర్టాలిటీ అయితే లేదండి. కొద్దిగా చనిపోయినాయి. మెట్టిపాడులో అయితే ఏం లేదు, మోర్టాలిటీ లేదు. అది ఓన్లీ నోటి మాటల వరకే ఉంది. ఇక్కడ నల్లజర్లలో అయితే కొద్దిగా మోర్టాలిటీ ఉంది, కానీ అది రెగ్యులర్గా ఉండే కామన్ మోర్టాలిటీ. బట్ కాకపోతే వాళ్ళు డిస్పోజల్ ప్రాపర్గా చేయలేదు. ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోవటం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకొని అవన్నీ ప్రాపర్గా డిస్పోజ్ చేయించడం జరిగింది. నిన్నే జరిగిపోయింది ఆ పని. ఫారంలో ఉండే వాళ్ళని కూడా బయటికి పోనీయకుండా అక్కడ పక్కాగా శానిటేషన్ మెజర్స్ ఫాలో అవుతూ డిసీజ్ని బయట నుంచి రాకుండా చూసుకోవాలి. అట్లానే వాళ్ళ ఫామ్ నుంచి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ బయటికి పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు చికెన్ తినకుండా ఎన్ని రోజులు ఉంటే బాగుంటుంది జనం ప్రజలు? అది కరెక్ట్గా ఎన్ని రోజులు అనేది కాదు. బట్ రిస్క్ జోన్లో ఉన్న బర్డ్స్ అయితే తినకూడదు. మిగతా హెల్దీగా ఉన్న అదర్ జోన్, ఫ్రీ జోన్లో ఉన్న బర్డ్స్ తినడం వల్ల ఇబ్బంది ఏం లేదు. రిస్క్ జోన్లో ఉన్న బర్డ్స్ అయితే అది కొంచెం రిస్క్ ఉంటుంది అంతవరకు. ఇది డాక్టర్ గారు చెప్తున్న ఇది ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ ఉందో ఈ నిర్ధారణ అయిన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల ఫారాలు ఎక్కువగా ఉండడం, ఇది ఏదైనా విస్తరిస్తే కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి దీని మీద యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఒక పక్క రెవెన్యూ, పోలీసు, పశుసంవర్ధక శాఖ మొత్తం ఈ సంబంధించిన శాఖలన్నీ కూడా అప్రమత్తమై ఈ కోళ్లు ఏదైతే బర్డ్ ఫ్లూ సంభవించిందో ఈ కానూరులో పౌల్ట్రీలోని దాదాపు 62,000 కోళ్లు చనిపోయినట్టుగా నిర్ధారించారు. మిగిలిన కోళ్ళని అక్కడే బరీలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్న కార్యక్రమం రేపు పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు అధికార యంత్రాంగం అంతా కూడా. అయితే ఈ చికెన్ తినడం తగ్గించాలి, కొద్ది రోజుల పాటు ఏదైతే బర్డ్ ఫ్లూ ప్రభావితంగా ఉంటుందని భావిస్తున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళు ఎవరు కూడా చికెన్ తినడం తగ్గించాలి అని చెప్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి దాదాపు 3 నెలలు సమయం పడుతుంది. ఆ తర్వాతే శానిటేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో సర్టిఫికెట్లు జారీ చేసిందంటే కొత్త బర్డ్స్ ని ఆ కోళ్ల ఫారంలో వేసుకోవడానికి అనుమతిస్తామని చెప్తున్నారు. ఏదైనా కానీ ఎక్కడ ఏది ఇలాంటి బర్డ్ ఫ్లూ ఇది భోపాల్ నుంచి ల్యాబ్ నిర్ధారణ చేయడంతో ఈ రోజు అప్రమత్తమని చెప్తున్నారు. ఇలాంటిది ఎక్కడ ఏ పరిస్థితి ఉన్నా కానీ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉన్నాం. ఇలాంటి చర్యలను ఎక్కడైనా సరే వెంటనే అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. తాజాగా ఉన్న ఈ పరిస్థితి